the right of water to our people. So let's see how that unfolds. At this point in time, the water is flowing normally and there's no stoppage. I think the Pahalgam incident, on which Pakistan expressed its concern, on which Pakistan expressed sympathy with the victims and their families, we offered that there should be an investigation, a fair and transparent investigation into the matter. But India did not go towards the investigation, and without any proof, leveled baseless allegations against Pakistan. Till date, they have not been able to produce a single piece of evidence linking Pakistan to the Pahalgam incident. So without any proof, without substantiating your arguments, you attack Pakistan. రైట్ విన్నారు కదా, అతౌల్లా తరార్ వీడి పేరు. వీడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్. గతంలో ఏమో 24 గంటల నుంచి 36 గంటల్లో ఏ క్షణమైనా భారత్ మాపై దాడి చేయొచ్చని మాట మాట్లాడింది కూడా ఈ కుక్కే. ఇప్పుడు మళ్ళీ ఒక మాట మాట్లాడింది. ఏం మాట్లాడుతుంది చూసారు కదా, సింధు జలాల్ని ఆపే సత్తా భారత్ దగ్గర లేదు, పాకిస్తాన్ ఉగ్రదాడి చేసినట్టుగా ఎక్కడా నిరూపించలేదు, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది, మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఇక్కడ మీకు విషయం తెలుసా సార్, ఇక్కడ పాకిస్తాన్ ముందుగా మన దగ్గరికి వచ్చి సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చింది తెలుసా? నూర్ ఖాన్ ఎయిర్ బేస్. ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దాంట్లో ఏకంగా ఆసిమ్ మునీర్ అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ దూరంలోనే వాడు ఉంటాడట, ఎవరైతే పాక్ ఆర్మీ చీఫ్ ఉన్నాడో. సో వాడు మనం ఏకంగా నూర్ ఖాన్ ఎయిర్ బేస్నే లేపేశాం, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మొత్తాన్ని కూడా చిత్తు చేశాం. కాబట్టి అక్కడి నుంచి చాలా సమీపంగా ఉండే ఆసిమ్ మునీర్ భయపడిపోయి గోలో దాక్కున్నాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. ఈ రోజే లేటెస్ట్గా బయటకు వచ్చాడు. అప్పటి వరకు ఎక్కడ చచ్చిపోయాడో కూడా తెలియదు. సో అక్కడ ఏకంగా పాక్ ఆర్మీని చీఫ్ వరకు కూడా టచ్ చేయగలిగాం. మరీ ముఖ్యంగా ఇక్కడ సర్గోదా ఎయిర్ బేస్, ఏదైతే పాకిస్తాన్లోని సర్గోదా ఎయిర్ బేస్ ఉందో, ఈ సర్గోదా ఎయిర్ బేస్ నుంచి ఎగ్జాక్ట్గా కొన్ని కిలోమీటర్ల దూరమే, 5-10 కిలోమీటర్ల దూరంలోనే పాక్ దగ్గరటువంటి అణుబాంబులకు సంబంధించినటువంటి భాండాగారం ఉంది. సో అక్కడ అణుబాంబుల అణుస్థావరాలైనటువంటి ప్రాంతాన్ని కూడా సమీపంగా మన ఇండియన్ ఆర్మీ కనుగొనగలిగింది, అక్కడ బ్లాస్ట్ చేయగలిగింది, సర్గోదా ఎయిర్ బేస్ని లేపేయగలిగింది. కాబట్టి అది టచ్ చేయగలిగాం, ఏకంగా పాక్ ఆర్మీ చీఫ్ను టచ్ చేయగలిగాం. సర్గోదా ఎయిర్ బేస్ని టచ్ చేసిన నేపథ్యంలో పక్కనటువంటి కైరానా హిల్స్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సెంటర్ దగ్గరికి వెళ్ళగలిగాం. అంటే పాకిస్తాన్ యొక్క కీలకమైనటువంటి ప్రాంతాలు మొత్తం భారత్ పసిగట్టగలిగింది. సో ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, వెళ్ళిపోయి డొనాల్డ్ ట్రంప్ కాళ్ళు పట్టుకొని డొనాల్డ్ ట్రంప్ని వేడుకొని దయచేసి పాకిస్తాన్ని కాపాడు అని చెప్పి కాళ్ళ బిరానికి వచ్చేసి సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అంటూ భారత్తో ఒప్పందాన్ని దిగిపోయి కొంత వాళ్ళు మనల్ని వేడుకునే ప్రయత్నం చేశారు. సో దాదాపుగా పాకిస్తాన్ని మనం మట్టు పెట్టడం ఖాయంగా అయిపోయింది. అన్ని రకాల స్థావరాలను గుర్తించాం కాబట్టి వెనుదిరిగిపోయి వెనకడుగు వేసి ఇటువంటి దుస్సాహసానికి దురహంకార మాటలు మాట్లాడుతున్నారు. మన దగ్గర ఏమో అయ్యా మమ్మల్ని కాపాడండి అని చెప్పి ట్రంప్ దగ్గర అడగడం, మన దగ్గరకు వచ్చేసరికి ప్లీజ్ మాకు వాటర్ ఇవ్వండి అని చెప్పి అడగడం, ఇలాంటివి జరుగుతూనే అక్కడికి వెళ్ళిపోయి పాకిస్తాన్ మీడియాతో పాకిస్తాన్ ఛానళ్లతో మాట్లాడుతూ వీడియోలో పెద్దగా పొడిచి విర్రవీగినట్టుగా, ఏదో పెద్ద జయాన్ని సాధించినట్టుగా, విజయాన్ని అనుభవిస్తున్నట్టుగా దుస్సాహసమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నాయి. సచిన్, సో ఏంటి పాకిస్తాన్ మంత్రి అతౌల్లా తరార్ మాటలు ఎలా చూడాలి? ఇండియన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, ఇండియన్ ఇంటెలిజెన్స్ అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులై పహల్గాం దాడి ఘటనలో పాల్గొన్నారని నిరూపించలేకపోయింది, ఆ తర్వాత సింధు జలాల్ని ఆపే సత్తా లేదు. ఈ 3 కీలకమైన మాటలు మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? మరీ ముఖ్యంగా మన దగ్గరికి వచ్చి కాలబిరాన్ని దిగిపోయి మోకాలపై కూర్చోండి కాపాడండి అని చెప్పి ట్రంప్ని అడిగి మనతో అండర్స్టాండింగ్తో సైలెంట్ అయిపోయిన ఈ దుర్మార్గులు, ఈ నిచ్కమైన కుత్తేలు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. భారత్కి అంత సత్తా లేదంటున్నారు, విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ అతౌల్లా తరార్ మాటలు ఎలా చూడాలి? ఇది ఎలా ఉందంటే చేతకాని వాడు ఇంకేదో పని చేశాడు అన్నట్టు అలా ఉంది వీళ్ళ వ్యాపారం. ఆయన ఏమంటాడు, మరి ముఖ్యంగా ఈ సో కాల్డ్ విదేశీ వ్యవహారాల ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ తరార్ ఏమంటాడంటే కనుక, నేను చూసాను నిన్న అరౌండ్ నైట్ ఇది గారి ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయింది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ ఆయనది 8 గంటల ప్రెస్ బ్రీఫింగ్ ఆయన 8 గంటలకు ఆయన జాతీయ ఉద్దేశించి మాట్లాడిన వెంటనే రియాక్ట్ అయ్యాడు. వీడేమంటాడంటే మరి ముఖ్యంగా ఉగ్రవాదులకు సంబంధించి ప్రూఫ్ ఏదంటాడు. ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ మనం అడిగే ప్రయత్నం చేద్దాం. మనం మొట్టమొదటి ఫస్ట్ క్వశ్చన్, ఈ అబ్దుల్ రవూఫ్ ఎవడు? ఈ అబ్దుల్ రవూఫ్ సంబంధించి ఎప్పుడైతే మనం ఆ పిక్చర్ ని, ఆ ఇమేజ్ ని ఏ మీడియా ప్లాట్ఫామ్ మీద అయితే ఈ తరార్ మాట్లాడాడో అదే మీడియా ప్లాట్ఫామ్ మీద మన విదేశీ వ్యవహారాలకు సంబంధించి అంటే మన రిప్రజెంటేటివ్స్ వాళ్ళు సీదా క్వశ్చన్ చేశారు. ప్లకార్డ్ నుంచి అబ్దుల్ రవూఫ్ వీడిని ఎందుకు వీడు యుఎన్ డిసిగ్నేటెడ్ టెర్రరిస్ట్,
వీడెందుకు అప్పు చెప్పట్లేదు అని చెప్తే సమాధానం లేదు. ఇక్కడికి వచ్చి ఒక పాక్ మంత్రి మాట్లాడుతూ, ఒక పాక్ అధికారి మాట్లాడుతూ, వీళ్ళెవరూ మాట్లాడరు. ఇంకా అలాగే టిఆర్ఎఫ్ ది రెసిస్టెంట్ ఫ్రంట్, ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ చేస్తుందని చెప్పి ఆధారాలు ఏవంటే అని అడుగుతున్నాడు. మరి ఈ అబ్దుల్ జుందాల్ వీడు ఎల్ఈటి హెడ్ క్వార్టర్స్ కి సంబంధించిన ఇన్ఛార్జ్. మరి వీడికి సంబంధించి ఎందుకు మాట్లాడింది నిన్న ఎందుకు అప్పు చెప్పలేదు? మర్కజ్ సైబాగ్ కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ దానికి సంబంధించి వాళ్ళని ఎందుకు అప్పు చెప్పలేదు? అట్ ద సేమ్ టైం మసూద్ అజార్ కి సంబంధించిన బ్రదర్ ఇన్ లాగా మాట్లాడుకునే హఫీజ్ మొహమ్మద్ జమీల్ వీణెందుకు అప్పు చెప్పలేదు ఇన్ని రోజులు? మహమ్మద్ యూసఫ్ అజార్ వీణెందుకు అప్పు చెప్పలేదు? మహమ్మద్ సలీం వీణెందుకు అప్పు చెప్పలేదు? అలాగే ఘోసి సాహిబ్, దాంతో పాటు మరికొంతమంది, ఇలా చెప్పుకుంటే 140 మందిని మనం వేసేద్దాం. వీళ్ళందరూ ఎందుకు అప్పు చెప్పలేదు? బహుశా ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళ దగ్గర మాట్లాడడానికి సమాధానం లేదు. అట్ ద సేమ్ టైం వాటర్ గురించి కూడా మాట్లాడారు, సింధు వాటర్ కి సంబంధించి. ఎస్, సింధు వాటర్ గురించి ఏ దేశం మాట్లాడడానికి హక్కు లేదు, ఏ దేశం మాట్లాడదు. ఈ రోజు కూడా వాళ్ళకి మాట్లాడడానికి హక్కు లేదు, ఎందుకంటే కంప్లీట్ గా అది మనది కాబట్టి మనం వదలం. వాడేమంటారంటే వాడికి పూర్తి స్థాయిలో ఏది క్లారిటీ ఉండదు, ఏదో 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చని చెప్తే వాగే ప్రయత్నం అయితే మాత్రం జరుగుతోంది. దాంతోపాటు ఇంకొక అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు, భారతే ముందు భయపడిపోయిందని చెప్పి. భయపడింది ఎవరో, భయపెట్టింది ఎవరో యావత్ ప్రపంచానికి తెలిసింది. మనం ఈరోజు ప్రత్యేకంగా మేము భయపెట్టామని చెప్పక్కర్లేదు. ఎలా భయపడుతున్నారో వాళ్ళ మాటలు చూస్తే అర్థమవుతోంది. 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. మనోజ్, వాళ్ళు ఏదో మేము భయపెట్టామని చెప్పి, ఏ రోజైతే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తనకు తానుగా విక్టరీ ప్రకటించుకున్నాడో అంతకు ముందు ఆయన వెనకాల ఒక విక్టరీ విజయం సాధించిందన్నప్పుడు సైన్యం కదా ముందుండాలి, సైన్యం కదా చెప్పాలి. ఆ వెనకాల ఒకటి కనిపించలేదు. ఇప్పటి వరకు ఆసిఫ్ మునీర్ ఐ థింక్ ఇప్పుడు బహుశా బయటకు వచ్చాడు. అండర్స్టాండ్ అనేది కొనసాగుతూనే ఉంది. కానీ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు ఈ రోజు లేటెస్ట్ గా షోపియాన్ లాంటి ప్రాంతాల్లో ఇంక ఉగ్రవాదుల కదలికలు కనబడుతున్నానే వారిని మట్టుబెట్టే ప్రయత్నం మన ఆర్మీ చేస్తోంది. అదంతా ఆపరేషన్ సింధూర్లో బాగా కొనసాగుతుంది. కానీ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అని చెప్తూనే ఈ రకమైన వ్యాఖ్యలు, భారత్కి సత్తా లేదు, భారత్ ఏం చేయలేదు, భారత్ సింధు నెలని ఆపలేరు, ఆ లీగల్గా మేము స్ట్రాంగ్గా ఉన్నాం, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది అంటే భారతదేశాన్ని ఇంకా దిగజార్చే ప్రయత్నం. భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అసలు ఏం వాల్యూ లేకుండా ఇటువంటి దుర్మార్గులు ఇష్టం వచ్చినట్టుగా కారు కుత్తలు పిచ్చి కుత్తలు కూడడం వల్ల భారతీయుల సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. భారతదేశం ఉన్నటువంటి ఆ గౌరవ ప్రతిష్టలు కూడా కొంత మచ్చపడే అవకాశం ఇటువంటి నీచుల నుంచి ఆ మాటలు రావడం వల్ల. సో ఈ నీచులను అడ్డుకోవాలంటే ఏంటి కారణం? అంటే సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్లో భాగంగా మేము క్లోజ్ అయిపోయి ఉంటే దాని గురించి టాపిక్ మాట్లాడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో దాడులు చేయకూడదు, ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంతకంటే కూడా చేయకూడదు. కానీ ఈ దుర్మార్గుడు ఇంకా మాట్లాడుతున్నాడు, ఇంకా రెచ్చగొట్టి కవింపు చర్యలకు పాల్పడుతున్నాడు. అంటే ధైర్యం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాడు, డొనాల్డ్ ట్రంపే మమ్మల్ని కాపాడుతున్న ధైర్యంతో వీళ్ళంతా బతుకుతున్నారా? వీళ్ళు పట్టుకుందే డొనాల్డ్ ట్రంప్ కాళ్ళు కదా మనోజ్, వీళ్ళు పట్టుకుందే డొనాల్డ్ ట్రంప్ కాళ్ళు కదా. ఎందుకంటే మనం వాడి ఇంటర్వ్యూలో వాడు ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడంటే టెర్రరిస్టులు మేమే బాధితులు అని చెప్పి. అవును, మీరు బాధితులే, ఇప్పుడు మీరు బాధితులే. మీరు ఆ టెర్రరిజాన్ని వదలకపోతే మీరు యావత్ జీవితం అంతా బాధితుగానే ఉంటారు. ఇది ఎలా ఉందంటే ప్రధాని మాట్లాడితే ఉన్నారు, మీరు కనుక టెర్రరిజాన్ని వదులుకోకపోతే, మీరు కనుక టెర్రరిజాన్ని విడిచిపెట్టకపోతే అదే టెర్రర్ భూతం మిమ్మల్ని మర్చి చేస్తుందని చెప్పి ఈ రోజు వాళ్ళకి అదే అర్థమవుతోంది. కానీ ఏంటంటే ఇక్కడ టెర్రరిస్టులకి సైన్యం సపోర్ట్ చేస్తోంది నిర్మోహమాటంగా ఇది. ఎందుకంటే అంత్యక్రియలు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా ఎక్కువ నేను ఆ సబ్జెక్ట్ వాళ్ళని కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. అట్ ద సేమ్ టైం టెర్రరిజానికి ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. బహుశా కొన్ని రోజుల్లోనే యావత్ ప్రపంచం అని ప్రశ్నిస్తుంది. అంటే ఇప్పుడంటే కొంచెం ఈ మనకి కాన్ఫ్లిక్ట్ ఉన్న పరిస్థితుల్లో అమెరికా ప్రశ్నించకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ప్రశ్నిస్తుంది. ఏదో రోజు వాళ్ళకి తెలిసి వచ్చింది. ఎందుకంటే మాకు గొడవలు పెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పి అతగాడు అంటున్నాడంటే వాళ్ళలో భయం మొదలైంది. బలూచిస్తాన్ విడిపోతుంది, మహా అయితే ఇంకా ఏడాదిలో విడిపోతుంది అన్నది అతిశక్తి లేదు. 50% కూడా సంబంధించి పరిస్థితి వాళ్ళకి తెలుసు. తాలిబాన్లు కూడా పక్క బిగిస్తున్నారు. అక్కడ మిగిలిపోయింది సింధ్. వాళ్ళు గట్టిగా మాట్లాడితే పంజాబ్ పగిలిపోతుంది, వాళ్ళ పంజాబ్ మాత్రం మిగులుతుంది. సో ఇలా ఈ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తోంది వాళ్ళ రాజకీయాన్ని బతికించుకోవడానికి మాత్రమే. అది కూడా PMLN నవాజ్ షరీఫ్ కి సంబంధించిన పార్టీని బతికించుకోవడం. అలాగే బిలావల్ భుట్టో, ఆ బుట్టోడు ఉన్నాడు, వాడు ఎప్పుడు మాట్లాడుతుంటాడు, వాడేం మాట్లాడితే వాడికి అర్థం కాదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి కూటమిగా అక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి అక్కడ ఏదో పీకేద్దాం పొడిచేద్దాం ప్రభుత్వం అనుకుంటున్నారు. కానీ ప్రజల్లో అక్కడ